శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అంటూ టీటీడీ చేస్తున్న మార్పులు దొంగల పాలిట వరంలా మారుతున్నాయి. ఉదయం పూట బ్లాక్లో ప్రసాదాలు అమ్ముకుంటూ అన్నప్రసాదాలు పొందుతూ రాత్రిళ్లు ఇళ్లకు కన్నాలు వేస్తున్నారు. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం సాగుతోంది. బీహార్ గ్యాంగ్స్ చేస్తున్న ఈ చోరీల క్రమం పోలీసులకే షాక్ ఇచ్చింది. తిరుమల కొండపై తిష్ట వేశారు. అన్ని పనులు చక్కబెట్టేది అక్కడి నుంచే. ఉచిత సౌకర్యాల్ని వాడేసుకుంటున్నారు. కొండపై రాను పెరిగిపోతున్న ముఠాలు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనం తర్వాత భక్తులు అధిక ప్రాధాన్యమిచ్చేది లడ్డూ ప్రసాదానికే. భక్తులకు సులభంగా లడ్డూ ప్రసాదాలు ఇచ్చేందుకు టీటీడీ మార్పులు చేసింది. దర్శనంతో సంబంధం లేకుండా అదనపు లడ్డూల కోసం ఆలయం ముందు టోకెన్లు అమ్ముతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు కంపార్ట్మెంట్లలో ఉన్నప్పుడే సబ్సిడీ ధరపై టోకెన్లు అందిస్తోంది. దీంతో పాటు క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులు బయటకు వెళ్లి దర్శన సమయానికి తిరిగి క్యూ కాంప్లెక్స్ చేరుకుంటే గంటలోనే దర్శన భాగ్యం కల్పిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా ఈ నిర్ణయాలు దొంగల పాలిట వరాల్లా మారాయి. బీహార్ నుంచి వస్తున్న చోరగాళ్లు కొండపై తిష్ట వేశారు. ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లి సబ్సిడీ ధరపై లడ్డూ టోకెన్లు తీసుకుంటున్నారు. క్యూ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చి లడ్డూలను బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. అన్నప్రసాదం సముదాయంలో భోజనం చేస్తున్నారు. రాత్రిపూట వీళ్లు తిరుపతి పరిసరాల్లో ఇళ్లకు కన్నాలు వేస్తున్నారు. తిరుమలకు రోజు వేలు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్లలో దొంగల్ని కనిపెట్టడం కష్టం. దర్శనంతో సంబంధం లేకుండా ఎవరికైనా ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తుండటంతో భక్తుల ముసుగులో దొంగల ముఠాలు భోజనాలు చేస్తున్నాయి. ఒక్కో దొంగ గంటలో లడ్డూ టోకెన్లు పొంది మరో గంటలో లడ్డూలు బ్లాక్ మార్కెట్లో అమ్మి 200 సంపాదిస్తున్నాడు. ఖర్చు లేకుండా ఉచిత భోజనం మెక్కేస్తున్నాడు. ఇలా చాలా మంది చోరగాళ్లకు తిరుమల పునరావాస కేంద్రంలా తయారైంది. టీటీడీ అధికారులు అడపాదడపా కొందరిని పట్టుకుంటున్నా ప్రయోజనం కనిపించట్లేదు. ఈ మధ్య తిరుపతిలో చోరీలకు పాల్పడుతున్న బీహార్ గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. వాళ్లను ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. తాము సాగిస్తున్న చోరీ క్రమాన్ని పూసుగుచ్చినట్లు చెప్పడంతో బిత్తరపోవడం పోలీసుల వంతైంది. కొండపై గ్యాంగుల అనుచరులు ఉదయం పూట తిరుపతి పరిసరాల్లో రెక్కీ చేస్తున్నారు. సాయంత్రానికి తాళాలు వేసి ఉన్న ఇళ్ల వివరాల్ని అందిస్తున్నారు. ఆ తర్వాత ఏముంది, అందరూ వెళ్లి చోరీలకు పాల్పడుతున్నారు. తెల్లారే మళ్లీ స్టోరీ మామూలే. ఈ ముఠాలు ఆట కట్టించకపోతే కాల్బనిలాగే ఇదో మాఫియాలా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా టీటీడీ దీనిపై దృష్టి సారించాలి. భక్తులకు మాత్రమే సౌకర్యాలు అందేలా చేయాలి. ఫలితంగా దొంగల బదులు భక్తులకు ఆ సదుపాయాలు అందుతాయి. టీటీడీపై కొంతైనా ఆర్థిక భారం తగ్గుతుంది. దొంగల ముఠాల కిక్క కూడా కుదురుతుంది.